ఓం సాయిరామ్, జై సాయిరామ్. శ్రీ సాయినాథ శ్రవణ మంజరి. శ్రీ గణేశాయ నమః. ఓం సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార అచిత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం. నీవు సకల గణాలకు ఆదీశ్వరుడవు, అందుకే నిన్ను గణపతి అని అంటారు. మంగళారూప పాలచంద్ర, నీవు సకల శాస్త్ర సారానివి. శ్రీ శారదా వాగ్దిలాసిని, నీవు శబ్దాలను సృష్టించిన దేవతవు. నీ వలనే జగత్తు వ్యవహరింపబడుచున్నది. నీ శక్తి అగాధం. నీవు గంధకర్తల దేవతవు, సకల ప్రదేశాలకు భూషానానివి. ఓ జగదంబ, నీకు నమస్కారం. ఓ పూర్ణ బ్రహ్మ సజ్జన ప్రియ సగుణ స్వరూప పండరీనాథ పరమ దయామయ దయాసాగర నరహరి, నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. జగమంతటా నీవే వ్యాపించి ఉన్నావు. శాస్త్రాలన్నీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి పుస్తక పండితులకు, శబ్దానాదంలో మునిగిన మూర్ఖులకు నీవు అందవు. సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొందురు. నీకు సాష్టాంగ నమస్కారాలు. ఓ పంచవదన శంకర, కపాల మాలాధార నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి, నీ నామ మహిమ అపారం. నీ నామజపం చేసిన వారికి దారిద్ర్యం వెంటనే పారిపోతుంది. నీ చరణాలకు వందనం చేసి నేను స్తోత్రాన్ని వ్రాస్తున్నాను. దీనిని సంపూర్ణంగా వ్రాసేలాగా సహాయం చేయి. అత్రిసుతుడైన దత్తాత్రేయునకు నమస్కారము. తుకారామాది సకల సత్పురుషులకు భావికులకు వందనాలు. జయ జయ సాయినాథ పతిత పావన కృపాసింధు, నీ చరణాలపై శిరసు నుంచుతున్నాను. నాకు అభయాన్ని అనుగ్రహించు. నీవే విష్ణుమూర్తివి, మదనాంతకుడైన ఉమామహేశ్వరుడవు, సుఖధామమైన పరబ్రహ్మవు నీవే. మానవ దేహాన్ని ధరించి జ్ఞానాకాశంలో భాస్కరుడవై వెలసిన దేవదేవుడవు నీవు. దయాసాగరుడవైన నీవు భవరోగానికి ఔషధానివి. దీనులకు హీనులకు చింతామణివి. భక్తులను పవిత్రం చేయు గంగా నదివి నీవు. మాయా ప్రపంచంలో మునిగిపోతున్న వారిని తీరానికి చేర్చు నావ కూడా నీవే. భయభీతులకు అభయాన్ని ప్రసాదించు ఆశ్రయానివి నీవు. సృష్టికి మూల కారణుడవు నీవు. ఓ దయామయ, నీవు నిర్మూల చైతన్యం. ఈ సృష్టి విలాసమంతా నీదే. నీవు పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానం వలన కలుగు మరణాలు నిన్నంటవు. నీరు ఒక ప్రదేశంలో ప్రకటితమైతే ఆ నీరు అక్కడే పుట్టినట్లు అర్థం కాదు. ఆ నీరు ఆది నుండి అక్కడ సంపూర్ణంగా ఉండి లోపల నుండి పైకి ఉబికి వచ్చింది. ఒక పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని బావి అంటారు. నీరు లేకపోతే అది ఒక గుంట మాత్రమే. నీరు ఊరుట లేదా ఎండి మాయమైపోవుట నీటి స్వభావం కాదు. నీరు కుండానికి మహత్యాన్నివ్వదు. కుండానికి నీటి కంటే ఎక్కువ గర్వం. అందువలనే నీరు ఎండిపోయినప్పుడు అది దీనవస్థను పొందుతుంది. మానవ శరీరం కుండమైతే అందులోని చైతన్యం నిర్మూలమైన నీరు. ఎన్ని ఉన్నా వానిలోని నీరు ఒక్కటే.